మొదటిసారిగా ఇక్కడికి 2018లో వచ్చాము. మా మ్యారేజ్ డే సందర్భంగా వచ్చాము. అప్పుడు ఒక 200 మెంబర్స్ ఉండే ఇక్కడ. అప్పుడు ఇక్కడ అంత డెవలప్మెంట్ ఏం లేకుండే, ఒక రేకుల షెడ్ ఉండే. ఆ రోజు వచ్చి మేము ఫుడ్ డొనేట్ చేసాము. ఇక్కడ బాగుంది చూడడానికి, కానీ డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ అంత క్లీన్గా ఉంది, అంత చూడడం కూడా బాగుంది. అప్పటికిప్పటికి ఇక్కడ చాలా డెవలప్ అయ్యిందండి. ఆర్ఫన్స్ని చూసేయడం కానీ, మెయింటెనెన్స్ కానీ, డొనర్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.